అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీష సస్పెన్షన్, తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో అక్రమాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కఠిన చర్య. అధికార పార్టీకి తాబేదారులుగా, ఆ పార్టీకి జీతగాళ్లు వ్యవహరిస్తూ ఓట్ల జాబితాలో వైకాపా నాయకులు ప్రజాప్రతినిధులు చేస్తున్న అక్రమాలకు వంతపాడుతున్న పలువురు కలెక్టర్లకు, ఎస్పీలకు, ఇతర ఉన్నతాధికారులకు ఇది చెంపపెట్టు. 2021లో తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో వైకాపా నాయకులు వేల సంఖ్యలో ఓటర్ గుర్తింపు కార్డుల్ని ఎన్నికల సంఘం వెబ్సైట్ నుంచి అక్రమంగా డౌన్లోడ్ చేసి పెద్ద ఎత్తున దొంగ ఓట్లు వేసుకునే వ్యవహారంలో వారికి సహకరించిన ఐఏఎస్ అధికారి, ప్రస్తుతం అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీషాపై కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం సస్పెన్షన్ వేటు వేసింది. అప్పట్లో తిరుపతి కార్పొరేషన్ కమిషనర్గా పనిచేసిన గిరీష లోక్సభ ఉప ఎన్నికకు ఈఆర్ఓగా వ్యవహరించారు. ఆ ఎన్నికల పోలింగ్కు ముందు ఆయన లాగిన్ ఐడి ద్వారా దాదాపు 30,000కు పైగా ఎపిక్ కార్డులను అక్రమంగా డౌన్లోడ్ చేశారు. వాటిపై ఫోటోలు మార్ఫింగ్ చేసి దొంగ ఓట్లు వేశారని స్థానిక ప్రజాప్రతినిధి కుమారుడి ఆధ్వర్యంలో ఇదంతా జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. గిరీష ఐడితో వేల సంఖ్యలో ఎపిక్ కార్డులను డౌన్లోడ్ చేసిన విషయం ఎన్నికల సంఘం విచారణలో రుజువైంది. దానిపై ఇటీవల విజయవాడలో జరిగిన సమావేశంలో గిరీషపై కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు సస్పెండ్ చేశారు. ఎపిక్ కార్డులు డౌన్లోడ్ వ్యవహారంలో ప్రమేయం ఉన్న ఇతర అధికారులపైన చర్యలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. వారి వివరాలు పంపించాల్సిందిగా తిరుపతి జిల్లా కలెక్టర్ను రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాని ఆదేశించారు. 2021 తిరుపతి ఉప ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై దాదాపు 2 ఏళ్ల తర్వాత, అది కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ ఫిర్యాదు చేయడం వల్ల ఈసీ ఎట్టకేలకు ఇప్పుడు గిరీషపై చర్యలు తీసుకుంది అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. మరి వీరి మాట ఏంటంటే, గత కొన్నేళ్ళుగా వైకాపా ప్రజాప్రతినిధుల నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని నియోజకవర్గాలు లక్షల సంఖ్యలో జరిపించిన దొంగ ఓట్ల మాట ఏంటి అంటూ ఇప్పుడు దాని మీద చర్య తీసుకోమన్నట్టు